హాయ్ అందరికీ. మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? నేనెందుకు ఇంత చిన్న విషయానికి అంత ఓవర్ థింక్ చేస్తున్నాను? నేను లేజీ. నేను టాలెంటెడ్ కాదు. మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? ఎగ్జాక్ట్‌లీ. నేను నా పర్సనల్ లైఫ్‌లో ఓవర్ థింకింగ్, సెల్ఫ్ డౌట్ అండ్ ఫియర్ ఈ లూప్‌లో పడిపోయాను యాక్చువల్‌గా. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అ బుక్ 'ద మౌంటైన్ ఈజ్ యూ'. సీరియస్లీ ఇది చాలా పవర్ఫుల్ బుక్ యాక్చువల్‌గా. ఈ బుక్‌లో మనకి ఎమోషనల్ హీలింగ్ జర్నీ గురించి హానెస్ట్‌గా అండ్ చాలా జెంటిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే వీటన్నిటికి రీజన్ ఎక్స్‌టర్నల్‌గా నేను అలా ఫీల్ అవుతున్నానేమో అనిపించింది. కానీ కాదు. ప్రాబ్లమ్ యాక్చువల్లీ మనలోనే ఉంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓల్డ్ ప్యాటర్న్స్ అండ్ సెల్ఫ్ సాబటేజ్. ఈ బుక్‌లో ఆ ప్యాటర్న్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దెన్ ఐ స్టార్టెడ్ అ స్మాల్ హ్యాబిట్ జర్నలింగ్. నేను నా సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అన్నీ రాసుకున్నాను. నేను టాలెంటెడ్ కాదు, నేను లేట్‌గా చేస్తున్నాను. సో, సంథింగ్ నా బిలీఫ్స్ అన్నీ రాసుకొని నేను ఎందుకు అలా ఫీల్ అవుతున్నాను అనలైజ్ చేసుకున్నాను. యాక్చువల్‌గా వన్స్ మనం హీల్ అయ్యాము అంటే ఆటోమేటిక్‌గా స్ట్రెంగ్త్ వస్తుంది. సో, వి ఆర్ జస్ట్ టైర్డ్, ఎమోషనల్లీ డ్రెయిన్డ్. మన సోల్‌కి రెస్ట్ కావాలి, హీలింగ్ కావాలి. సో, healing is the real transformation. If you are feeling stuck in your life, definitely ఈ బుక్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. Take your own time and try to read this book.